వరుణ్. ఎలా కూల్గా ఉండమంటావు? ఈ ఐస్ క్రీమ్ తిని తీసుకో. నీకంత సిల్లీగా ఉందా? మ్యాటర్ ఎంత సీరియసో తెలుసు కదా. మా నాన్న గెలిస్తే నువ్వు మా ఇంటి కోడలిగా కాదు పని మనిషిగా రావాలి. నో టెన్షన్. ముందు నువ్వు ఐస్ క్రీమ్ తిను. తినరా, తిను. మా నాన్న జ్యోతిష్యం మీద నాకు నమ్మకం ఉంది. మా నాన్నే గెలుస్తాడు. ఏం గెలవడు. అంటే ఏంట్రా? మా నాన్న జ్యోతిష్యాన్ని అనుమానిస్తున్నావా? జ్యోతిష్యం కన్నా డబ్బు ప్లే చేస్తుంది కదా. మా అమ్మ ప్రకాష్ రాజ్ భార్య ప్రగతికి 5 లక్షలు ఇచ్చి బాగా టార్చర్ చేయమందని నువ్వే చెప్పావు కదా. మామూలుగానే ఆ ప్రగతి ప్రకాష్ రాజ్ ని పబ్జీ ఆడుకుంటుంది. ఇప్పుడు ఊరుకుంటుందా? అంతే. ఎందుకలా భయపడి చూస్తావు? 5 లక్షలు కాదు, 50 లక్షలైనా మా నాన్న జ్యోతిష్యం ముందు పనికిరావు. పోనీ ఎక్కడికైనా పారిపోదామా? ఏం అవసరం లేదు, ఇక్కడే నిలబడదాం. అయినా నీకింకొక ఆలోచన రాదా? ఎప్పుడు చూడు పారిపోదాం లేచిపోదామని భయపడుతూ ఎస్కేప్ అవుదాం అంటుంటావు. నాకు మా నాన్నే గెలుస్తాడని నమ్మకం ఉంది. నువ్వు ముందు నన్ను నమ్ము. ధైర్యంగా ఉండరా. ఇదిగో ఈ ఐస్ క్రీమ్ తిను. తిను తిను. మెల్లిగా ఇక్కడ పెట్టు. ఓకే, బాగుంటుంది. ఆంటీ బాగున్నారా? బాగున్నా బాబు. నానెక్కడరా? ఏమండి, నాకు తల తిరుగుతోందండి. ఎందుకు చెయ్య? ఎందుకేంట్రా? ఓ పక్కన పందెం గడువు అయిపోయింది. ఇంకా ప్రకాష్ రాజ్ ప్రగతి రాలేదు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు. సుధీర్, మధ్యలో నీ అర్థం లేని సామెత లాపరాదు. ఈడ టెన్షన్ గా ఉంటే ఏంటి నానా అందరు టెన్షన్ గా ఉంటే నువ్వు ఆ బుక్లు ఏం చూస్తున్నావు? పల్లవి వరంలోకి పెళ్లి ముహూర్తం చూస్తున్నాను రా. అదేంట్రా అవతలందరూ అంత టెన్షన్ గా ఉన్నారు? ఆ ప్రకాష్ రాజ్ గాడేమో ఫోన్ ఎత్తటం లేదు. ఇప్పుడు నువ్వు ముహూర్తాలు చూస్తున్నావా? మీ మీద నమ్మకం ఉంది, కానీ ఎక్కడో ఒక మూల భయంగా ఉందండి. తల తిరుగుతోందండి. అవునా? ఈ రోజుతో గడువు అయిపోయింది. మీరేం టెన్షన్ పడకండి, మనమే గెలుస్తాం. ఏ ధైర్యంతో అంటున్నావురా? ఇంకాసేపట్లో ఆ శోభన్ గాడు శ్రీదేవి వస్తారు. ఉదయం వేళ తెలియని ధైర్యంతో నవ్వుతూ మాట్లాడాము. ఇప్పుడు తేడా జరిగిందంటే పందెం ప్రకారం ఆ రోజు ఒప్పుకున్నవన్నీ చెయ్యాలి కదా. అంటే చూస్తూ చూస్తూ పల్లవిని వాళ్ళ ఇంటికి పని మనిషిగా పంపించాలా? అవును, పంపించాల్సిందే. అది ఓడిపోతే కదా మనమే నెగ్గుతాం. రేయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందరూ వస్తున్నారు, వెళ్ళి కేక్ తీసుకొద్దాం పదా. సరేరా. రష్మి, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేసి చెప్పు. పదరా. హాయ్. హాయ్ హాయ్. రావే. నమస్తే అండి. నమస్తే. రండి. అవును, పల్లవి వస్తుందా? పైన రెడీ అవుతుంది బామా. ఓహో. మామా, మరి ఆ ప్రకాష్ రాజు ప్రగతి సపోర్ట్ చేయట్లే? ఇంకేంటి చప్పుడు చేసేది? ప్రకాష్ రాజ్ సమస్య ఇంకా సంవత్సరం వరకు సాల్వ్ అవ్వదు. నేను చెప్పిందే జరుగుద్ది. పందెం ప్రకారం నీ కూతురు నా దగ్గర పని మనిషిగా చెయ్యాలి. అమ్మా, దాన్ని జీవితాంతం నీ ఇంటి కోడల్ని చేసి నీ దగ్గర పని మనిషిగా పడేస్తానమ్మా. చెప్పు తెగుద్ది. కృష్ణ, నువ్వు ఓడిపోయావు. అప్పుడే ఎలా చెప్తారు అంకుల్? ఈ రోజు లాస్ట్ డేనే కదా. అయితే ఏంది, ఈ రోజు ఇంకా కంప్లీట్ కాలేదు కదా? రాత్రి 12 వరకు అవకాశం ఉంది. మీ ఆశ చూస్తుంటే జాలేస్తోంది. మర్యాదగా వచ్చి కాళ్ల మీద పడి ఓడిపోయామని ఒప్పుకోండి. ఏదో పిల్లలు సరదాగా పందెం కాసుకున్నారు, మీరింత సీరియస్ గా తీసుకోవాలా? అది విషయం. నీకు వయసుతో పాటు చాదస్తం కూడా వచ్చినట్టుంది. వీళ్ళు పిల్లలా? దీన్ని తేలిగ్గా తీసుకోవాలా? అంటే ఓడిపోయావని భయం వేసి చివరికి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా?
ఏంది పెద్దవిని పట్టుకొని గట్ల మాట్లాడుతున్నావు? బొక్కలు ఎరుగుతాయి. ఏంటే ఇరిగేది? ఏంటి? రా ఇరుస్తాను. నా కాళ్ళ మీద పడు. అమ్మా పందెం తేలని. ఇంకా ఏంటి తేలేది? పదవే, ఇంట్లో చాలా పనులున్నాయి. పని మనిషిని కూడా మాన్పించేశాను. పదవే రా. ఆగండి. పల్లవి మీద చెయ్యి పడిందా మంచిగుండదు. ఆ, శోభన్, ఆ రోజు రాసుకున్న పత్రాలు తీ. ఇవ్వగోండి పత్రాలు. ఆ రోజు ఒప్పుకునే కదా సంతకాలు చేశారు. శ్రీదేవి, పెద్దవాళ్ళు ఏదో అనుకుంటే పిల్లల్ని బలి చేయడం ఎందుకు చెప్పు? ఓహో, ఆ బుద్ధి సంతకాలు పెట్టినప్పుడు ఉండాలి. నువ్వు రావే. వదినా, ఆగు వదినా. వదినా, ఏంటి వదినా? హ, తెలుగులో నాకు నచ్చని పదం అదే. వరుసలు కలుపుతున్నావేంటి? నువ్వు మా ఇంటి పని మనిషికి తల్లివి. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. శోభన్, ఇది మర్యాద కాదు. ఏంట్రా మర్యాద? ఇదేవి నువ్వు ఆగనన్నా. నువ్వు ఆగవా? పల్లవిని వదలండి. అమ్మా నువ్వు ఏడవకు, మనమే గెలుస్తాం. ఓడిపోయిన తర్వాత ఇంకా ఏంటి మీ నమ్మకం? ఓడిపోయింది మీరే. అందుకే ఆ ప్రగతికి 5 లక్షలు ఇచ్చి నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. ఏదైతేనే గెలిచింది మేమేగా. పద. రా. రా. రావే. అమ్మా 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 ఏమైందమ్మా? ఆంటీ నువ్వు ఆగా. ఆంటీ ఏమైందమ్మా? అమ్మా వెళ్ళి నిలుస్తారు. అమ్మా అమ్మా జయమ్మా. అమ్మా ఏమైందమ్మా? లే జయ, కలుదురు జయ. అమ్మా అత్తమ్మా ఏమో జయ. అత్తమ్మా అమ్మా అమ్మా లే అమ్మా. అమ్మ లేమ్మా అత్తమ్మా. అమ్మా ఏమైంది? లేవండి అత్తమ్మా. అమ్మా మెల్లగా. మెల్లిగా. అత్తమ్మా ఏమైంది అట్లా పడ్డావు? కళ్ళు తిరిగాయమ్మా. అమ్మా నువ్వేం కంగారు పడుకో, మనమే గెలుస్తాం. ఏంటే గెలిచేది? పద. రా. పల్లవి. రమ్మంటుంది. రా. అలానే. ప్లీజ్ రావే. పల్లవి, చెప్పేది రా.